భారతదేశం కాఫీ ఎక్స్‌పోర్ట్స్‌లో దూసుకుపోతోంది. మనం ఇప్పుడు కాఫీ ఎక్స్‌పోర్ట్స్‌లో ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉన్నాం. బ్రెజిల్ 1వ స్థానంలో ఉంది. 2025 మనం చూస్తే గత సంవత్సరం కాఫీ ఎక్స్‌పోర్ట్స్ మనం దాదాపు $1.8 బిలియన్ వర్త్ కాఫీ ఎక్స్‌పోర్ట్స్ చేశామన్నమాట. 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో కూడా కాఫీ ఎక్స్‌పోర్ట్స్‌లో మనం చాలా ముందున్నాం. దాదాపు గత సంవత్సరం ఈ రోజులతో పోలిస్తే 27% పెరిగిందనమాట. సో, ఈ టైంలో భారతదేశంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే కాఫీ ఏంటి? మనకు తెలుసు భారతదేశంలో రోబస్టా మరియు అరేబికా కాఫీ వెరైటీస్ ఉంటాయి. వీటిలో రోబస్టా చాలా పాపులర్. మనకు తెలిస్తే 70% మన ప్రొడక్షన్ కూడా రోబస్టానే. కాఫీ ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరిగాయి ఇండియాలో. జనరల్‌గా 2 రకాల కాఫీ ఉంటాయి. అరేబికా, రోబస్టా. భారతదేశంలో మొదటి నుంచి కూడా అరేబికా ఫేమస్ అనమాట. కూర్గ్ కానీ, మన అరకు కాఫీ కానీ ఇవన్నీ అరేబికా. ఇప్పుడు రోబస్టా బాగా పెరుగుతుంది. రోబస్టా కాఫీ బ్రాండింగ్ కూడా బాగా పెరుగుతుంది భారతదేశంలో. దీని కల్టివేషన్ కూడా బాగా పెరుగుతోంది. సడెన్‌గా రోబస్టా కాఫీ యొక్క వాల్యూ బాగా పెరిగిపోయిందనమాట. దాంతో మన కాఫీ ఎక్స్‌పోర్ట్స్ సంబంధించి వాల్యూ బాగా పెరిగిపోయింది. బ్రెజిల్ టాప్ మోస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కువ కాఫీ ప్రొడ్యూస్ చేసే కంట్రీ బ్రెజిల్ అనమాట. భారతదేశం నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే ఇండియన్ కాఫీకి టర్కీ, యూఏఈ, ఇటలీ, రష్యా దేశాల నుంచి మంచి ఆదరణ ఉంది. వాళ్ళు ఎక్కువ మన దగ్గర నుంచి కాఫీ కొనుక్కుంటారనమాట. బ్రెజిల్ మాత్రమే కాదు, వియత్నాం దేశంలో కూడా రోబస్టా కాఫీ బీన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. వియత్నాం కూడా ఒక లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ చీపర్ రోబస్టా కాఫీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా, భారతదేశం ఇవన్నీ కూడా టాప్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నమాట. భారతదేశంలో సౌత్ ఇండియాలో కాఫీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. మనం గమనిస్తే ఇక్కడున్న క్లైమేట్ దానికి చాలా కంజీనియల్‌గా ఉంటదనమాట. ముఖ్యంగా కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో బాబా బూడాన్‌గిరి హిల్స్ దగ్గర బాబా బూడాన్ అనే సూఫీ సెయింట్ చాలా సంవత్సరాల క్రితం ఆయన యెమెన్ నుంచి ఒక 7 కాఫీ గింజలు తీసుకొచ్చి నాటాడంట. అప్పట్లో యెమెన్ నుంచి కాఫీ గింజలు తీసుకురావడం ఇల్లీగల్ అంట. స్టిల్ తీసుకొచ్చి నాటాడు. ఇప్పుడు ఆ బెల్ట్ మొత్తం కూడా కాఫీ ప్రొడక్షన్. ఇండియాలో ఉన్న కాఫీ ప్రొడక్షన్‌లో కర్ణాటకే 70% కంట్రిబ్యూట్ చేస్తదనమాట. ముఖ్యంగా మనం చూస్తే గనక సౌత్ ఇండియా అండ్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ దాంతోపాటు అరకు వ్యాలీ కూడా కాఫీ ప్రొడక్షన్‌లో టాప్‌లో ఉంటదనమాట. అరకు వ్యాలీలో అరేబికా కాఫీ ఉంటాయి. వాయనాడ్‌లో రోబస్టా కాఫీ ఉంటాయి. అదేవిధంగా కూర్గ్‌లో అరేబికా కాఫీ ఉంటది. ఇండియాలో ఇంతకుముందు అరేబికా ఎక్కువ కల్టివేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డామినేట్ చేస్తుంది రోబస్టా. అసలు అరేబికా కాఫీకి, రోబస్టా కాఫీకి తేడా ఏంటి? అరేబికా కాఫీ అనేది స్మూత్‌గా, మైల్డ్‌గా, అరోమాటిక్‌గా ఉంటది. దీనిలో కాస్త ఫ్రూట్ ఫ్లేవర్, షుగర్ ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ వస్తదనమాట. రోబస్టా కాఫీ అనేది కాస్త బిట్టర్‌గా ఉంటది. కాస్త చేదుగా, కాస్త హార్డ్‌గా ఉంటదనమాట. కాఫీలో కెఫెయిన్ కంటెంట్ గనుక చూస్తే అరేబికాలో కొంచెం మైల్డ్‌గా తక్కువగా ఉంటది. రోబస్టాలో కొంచెం ఎక్కువగా కెఫెయిన్ కంటెంట్ ఉంటది. అరేబికా కాఫీ అనేది హై ఆల్టిట్యూడ్స్ ఎత్తైన ప్రాంతాలు 600-2000 మీటర్స్‌లో గ్రో అవుతది. రోబస్టా కాఫీ అనేది లో ఆల్టిట్యూడ్స్ 0-600 మీటర్స్‌లో గ్రో అవుతా ఉంటదన్నమాట. అరేబికా కాఫీకి కావాల్సిన టెంపరేచర్ 15 డిగ్రీస్ నుంచి 24 డిగ్రీస్ మధ్య ఉంటదన్నమాట. రోబస్టా కాఫీకి 24-30 డిగ్రీస్ సెల్సియస్ అవసరం. అరేబికా కాఫీ బీన్స్ కల్టివేట్ చేయాలంటే చాలా సెన్సిటివ్ అట్మాస్ఫియర్. ముఖ్యంగా ఫ్రాస్ట్, మంచుకి వీటికి అరేబికా కాఫీ తట్టుకోలేదు. అరేబికా కాఫీతో కంపేర్ చేస్తే రోబస్టా కాఫీ చాలా తేలిగ్గా కల్టివేట్ చేయొచ్చు. ఈవెన్ వార్మ్ టెంపరేచర్స్ కాస్త వేడిని కూడా రోబస్టా కాఫీ కల్టివేషన్ తట్టుకోగలదు. అరేబికా కాఫీ అనేది చాలా ససెప్టబుల్, వల్నరబుల్ అనమాట. పెస్ట్‌లు, డిసీజెస్ ఇవన్నీ వాటిని ఎక్కువ అటాక్ చేస్తా ఉంటాయి. రోబస్టా కాఫీ కాస్త తట్టుకుని బతకగలదు. రోబస్టా కాఫీ ప్లాంటేషన్ అనేది ఈ పెస్ట్ కానీ, డిసీజెస్ కానీ తట్టుకుని కూడా సర్వైవ్ అవ్వగలదు. భారతదేశంలో మనం గమనిస్తే 70% కాఫీ కల్టివేషన్ కర్ణాటక, 20% కేరళ, మిగతాయి కొంత తమిళనాడు ఏరియాస్, ఆంధ్ర, ఒరిస్సా కొంత బార్డరింగ్ ఏరియాస్. ఆంధ్రాలో అయితే అరకు చాలా ఫేమస్ అనమాట కాఫీకి. ఎక్కువగా మన దగ్గర నుంచి కాఫీ, మన కాఫీ ఫ్లేవర్‌ను ఆస్వాదించేది యూరోపియన్ కంట్రీస్ అనమాట. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, తర్వాత యూఎస్, అమెరికా కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా కాఫీ కొనుక్కుంటా ఉంటది.